సంజయ్ బాబాయ్ ఏయ్ దాని మీదంగా పోనీ పోనీ కొద్ది గుంజు కొద్ది గుంజాను అంతే. కొద్ది లోడ్ పడితే వెళ్ళిపోతుంది. పోనీ ఫాస్ట్ పోనీ. ఎన్ని ఫీట్లు చదివిస్తున్నాను? మీరు రీడింగ్ ఉంటుంది మీటర్ టు మీటర్ రీడింగ్ మన పైప్ కేబుల్ ఉంటుంది కదా. ఏడు వందల దాకా చికెన్ లేదు. వీళ్ళు చక్కగా తిప్పు బాబాయ్, నా వైపు తిప్పు. ఇంకా వీళ్ళు మించిపోతుందా? రైట్ అవుట్. ఇది మొన్న అయిపోయిందండి, లేకపోతే అసలు పై నీళ్ళు కూడా పోసేది. కానీ 750 34 ఆ రేంజ్ వచ్చిన జల ఫుల్ అపార్ట్మెంట్ వాళ్ళకి నాకు ఇద్దరికి తగ్గింది. మొన్న బోరేషన్ కూడా ఎమ్మటే ఓపెన్ అయిపోయింది. కానీ డీప్ డ్రిల్ చేసినాం కదా. ఇది వెళ్తే ఇప్పుడే కనబడుతుంది. సౌండ్ కనిపిస్తుంది ఇప్పుడు కదా. దానిలో వాటర్లో పడ్డ తర్వాత క్లారిటీ వస్తుంది. ఇన్నర్ కేసింగ్ ఉంటుంది కదా, చుట్టూ లైటింగ్ ఎక్కువయ్యి అట్లా తెల్లగా వస్తుంది. అదే ఒకవేళ కేసింగ్ లేదనుకోండి క్లారిటీ వస్తుంది. ప్లేసింగ్ లేకపోతే క్లారిటీ ఉంటుందా? ఎవరిని అడిగినా ఏ ఇస్తున్నారు కాబట్టి డెప్త్ వెళ్ళి అన్నారు. అదే డెప్త్ అనే బెటర్. ఏ రోజు కాకుండా రేపైనా ఇబ్బంది, ఎందుకంటే రాదు మనకు బండి రాదు. కేసింగ్ ఏ రాదు, మళ్ళీ కేసింగ్ తీరాదు మళ్ళీ. అవును.
గ్యాప్ ఉండదు సార్, బిట్టు మారుస్తారు కదా, ఆ, బిట్టు మార్చిన గ్యాప్ ఏమి ఉండదు, ఎందుకంటే ఉంటుంది లైట్గా ఉంటుంది. ఆ, ఇంకోటి అంటే బోర్మండలో ఏం చేస్తారంటే మన చుట్టూ కటింగ్ పెడతారు కదా, ఆ. ఆ కటింగ్లు కూడా లేయర్స్ కానిచ్చి పెడితేనేమో ఏం కదా, లేయర్స్ అట్లనే అదే బొక్కల నుంచి బొక్కల నుంచి వచ్చేస్తాయి. వస్తాయి, లేదంటే పక్క నుంచి కిందికి పక్క వెళ్ళిపోతాయి నుంచి అంతే. కొద్దిగా మార్చేసి అనుకోండి ఆ. డమ్మీ అయిపోతుంది అది, ఓహో. డ్యామేజ్ అంటారు. ఓ అమ్మ జీవితం. అప్పటి నేను అందుకే 700 కాడ ఎక్కువ పెట్టమని చెప్పినాను కానీ చుట్టూ పెట్టుకోవాలి. చుట్టూ పెట్టింది. కొందరు ఏంటంటే కొద్దిగా ఫీట్ గ్యాప్ తోటి పెట్టేస్తుంది. అవును, అట్లనే పెట్టింది. చుట్టూ అది ఏడైతే అంటే దాంట్లో కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు 750 ఫీట్లకి ఏ కేసింగ్ పోతుందో ఆ. ఆ కేసింగ్ చుట్టూ పెట్టుకోవాలి. అంటే ఫీట్కి ఇటు చుట్టూ మూడు మూడు పక్కన పెట్టుకుంటూ వచ్చారు. ఇది వాటర్ వచ్చిందా? వాటర్ పడుతుందా వాటర్? ఇక్కడ ఇంకేనా? వాటర్ ఇక్కడ వరకు వచ్చినాయి. అనుకుంటున్నాను. ఏడు వందల 10 నుంచి ఉన్నాయా వాటర్? 715 నుంచి. అదే లాస్ట్ టైం కూడా అదే పరిస్థితి. మరి ఎందుకు మోటార్ పోయలేదు? ఏమైతే ప్రాబ్లం అప్పుడు చిన్న సన్నగా పోసింది. సంప్రెస్ చేసిన మోటార్ సంప్రెస్ చేయలేదు. నీళ్ళ లోపల ఉన్నట్ట మనం. వాటర్ వెళ్ళిపోతుంది, పోతుంది ఏంది? వాటర్లో పోతుంది కెమెరా. ఓకే. కటింగ్ ఏంటంటే కొద్దిగా ఎలుడు పెట్టించుకోవాలి, ఇది ఉంది కదా కటింగ్, కొద్దిగా పైకి పెట్టించుకోవాలి. అంటే ఎంతలైనా ఒక 5-6 ఇంచులు ఏం కాదు పెట్టించుకోవాలి. వాడేమో స్ట్రెంత్ ఉండదు, డెప్త్ ఎక్కువ అని చెప్పాను. అప్పటికి ఎక్కువ పెట్టించుకున్నాం. ఆర్మీ కూడా సార్ నట్టు బోల్ట్ మీద ఫిట్టింగ్ ఉంటుంది అది. అప్పటికి ఫీట్కి ఇటు వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఫీట్ ఇటు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఫీట్ పెట్టించిన దగ్గరుండి పెట్టించుకున్నా. నాకు డౌట్ ఇప్పుడు కేసింగ్ ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టడు, అవును, ఇక్కడ పెడతాడు, అవును, ఇట్లా పెడతాడు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టిండు, ఆ లేయర్ అనేది మనకి ఇక్కడ కలిగింది అనుకోండి, ఇది డమ్మి అయిపోయినట్టే కదా. కానీ చంద ఉంటుంది కొద్దిగా. అది ఏముండదు సార్, అంత ఏముండదు. 6 ఇంచుల బొక్కలు 5 ఇంచులు వేసి చేసినాం కానీ మనకు దీంట్లోకి రావాలి కదా. మట్టి బ్లాక్ అయినా మట్టి పడిపోతుంటుంది. మీకు వాటర్ వస్తూ ఉంటే ఎంత వాటర్ పడాయో అంత మట్టి వస్తుంది. ఎంత ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అయితే వాటర్ ఉంది. మోటార్ దింపితే రాలేదు. ఎన్ని ఫీట్లు వేసి మోటార్ ఇది? 735 పైపు దింపారు, తర్వాత 15 దింపారు. అంటే పైప్లో సరిపోతున్నాయేమో సార్, కింద వాటర్ రావట్లేదేమో కిందకి. కింద గ్యాప్ ఉంది కదా, ఎందుకు దించలేదు దీని కిందకి? పైపు లేకుంటే పైపు. ఇప్పుడు ఎంత నీళ్ళ లోపలనే ఉంది, నీళ్ళనే పోతుంది మొత్తం. బోర్ చూపిస్తుంది, లాస్ట్ బోర్ కూడా చూపిస్తుంది. మీకు ఏమైందేనండి సార్, పడ్డ వాటర్ కిందికి వెళ్తుండే కదా, పడ్డ వాటర్ ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఆడ వరకు మోటార్ ఉంది అనుకోండి, ఈ వాటర్ మొత్తం పైకి లాగేస్తుంది కదా, డౌన్ అయిపోతుంటాయి కదా వాటర్. మోటార్ కాడికి రాగానే అయిపోయినాయి అనుకోండి, పైపులకి వరకే సరిపోతాయి అవి, కింద అయిపోతాయి అవి. కొన్ని మీకు వస్తున్నాయి కదా, అవి ఊరుతున్న వాటర్ అనమాట, లైవ్లో ఊరుతున్న వాటర్ మీకు పంపించేస్తుంది మోటార్. అట్లా నడిపిస్తే పంపు పోతుంది. ఎంత హెచ్పి మోటార్ అది? 6 HP. 1200 పనిచేస్తుంది కదా అది. 14 కొత్త మోటార్ ఇప్పించిన. అది ఆక్వాటెక్స్ ఉంది, కొత్తది తీసుకున్నాం. పాతది మన 800కి సరిపోయే మోటరే. ఇప్పుడు పైప్ ఎంత దింపాలని కూడా ఆలోచన మాకు. మీరు చేస్తే ఇక పైప్ కూడా దింపించేద్దాం అన్నట్టు. కొత్త జర మనకి తెలియదు ఇట్లా. ఇది తెలియదు మనకు. అది లేకపోతే కేసింగ్ లేకపోతే క్లారిటీగా వస్తుంది. మీకు ఇంకో వీడియో చూపిస్తాను. నీళ్ళు ఉన్నా కానీ తెలుస్తుంది. నీళ్ళు ఉన్నా కానీ ఇట్లా ఇట్లా వస్తున్నట్టు జరుగుతూనే ఉంటాయి వాటర్. మాకైతే 715 కాడ వచ్చిన వాటరే. ఇంకనే అర్థమైంది.
దగ్గర దగ్గరే పెట్టించారు కానీ ఇటు ఉంది కదా మళ్ళీ ఇటు పక్క కిందకి వస్తుంది అన్నమాట. ఉండి మరి పెట్టించుకున్నా ఇది. ఈ మాత్రం ఉంటే బోర్ పోస్తుంది మన కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా, కన్స్ట్రక్షన్ కొత్త అయితే సరిపోవు కానీ వాటర్. కన్స్ట్రక్షన్ కొత్త సరిపోతాయి. కొత్త వాటికి అంటే కింద లేర్చి ఇక వర్షాలు పడుతుంటే సరిపోతుంది. ఇప్పుడు 715 కడ ఇంచు వచ్చేది, ఇప్పుడు ఇంచు వచ్చినాయి మళ్ళీ ఇంచున్నర అన్నాడు. ఓకే. రాత్రి ఉట్టినా నాకు మొన్న టెక్నిక్ చెప్పారు మార్వాడి వాళ్ళు. సార్ మీరు పొద్దున్న 4ంటికి మోటర్ వేయండి, అదే చలిదలానికి వస్తాయి. ఎలాంటి బోర్లైనా నీళ్ళు వస్తాయి మీకు, భూమి చంద్రుని చుట్టూ తిరుగుతుంది కదా సముద్రం అల్ల లెక్క, మీకు ఎలాంటి బోర్లైనా నీళ్ళు వస్తాయి అన్నారు. 1380 దాకా పోయిందండి. ఎందుకంటే మనం కెమెరా డ్యామేజ్ కాగాలి. ఏం కాదు ఏం కాదు, నీళ్ళు ఉంది కాబట్టి ఏం కాదంటారా. అంత వెయిట్ తోటి పోతుంది, వాటర్లో ఉంటుంది కదా వెయిట్, వాటర్ లేకపోతే వెయిట్ తోటి పోతుంది. ఖర్చు పెట్టి ఇల్లంతా అయిపోయినాక ఎక్స్ట్రా ఖర్చు 730 ఉందా పైప్ మొత్తము? 30 ఉంది. 730 అంటే 715 అంటే 15 ఫీట్లే ఉంది కదా సార్ వాటర్. అంతే, అదే మనకు అందుకని రావట్లేదు వాటర్. కానీ ఇంతకుముందు పైకి వచ్చేది మరి. అదే మన బోర్ లేనప్పుడు లేనప్పుడు 500 పైకి వచ్చినాయి. ఇప్పుడు బోర్ కిందకి ఉంది, కిందకి వెళ్ళిపోతున్నాయి. ఈ లేయర్స్ ఇంకోటి మనకి వేరే వాళ్ళకి ఈ టైంలో ఎక్కడికైనా తెలియదు అనుకోండి, వేరే వాళ్ళకు ఈ పట్ట వాటర్ వాటి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆగవు. నేను అదే భయపడుతున్నాను ఇప్పుడు, అంటే ఎవరైనా బోర్ వేస్తే. అవును, బోర్ వేసిన పక్కన మన ఈ గ్యాప్ అక్కడ తగిలినా కూడా ఇప్పుడు మన బోర్లేగా పోట్లేవు, అంటే ఎవరికి ఇంకా తగలే నయం, ఇంక అదృష్టం అంతేనా. పాటే తలలేని కూడా అనుకోవద్దు మనం. ఇప్పుడు మనకి ఇంచు వాటర్ ఎప్పుడు కంటిన్యూ పోసే వాటర్ కదా, మరి పైకి రావాలి కదా, పైకి రావట్లేదు అంటే వెళ్ళిపోతున్నట్టే కదా. ఎంతకంటే వెళ్ళిపోతున్నాయి, కనీసం ఆడకన్నా ఉన్నాయి కదా. ఆడ వరకు ఉన్నాయి, ఎడ వరకు అయితే పడ్డాయో మీకు వాటర్ 715 పడ్డాయా, అక్కడే ఉన్నాయి. 700 అంటే చెప్పలేము, 730 దాకా కూడా. ఇప్పుడు 30 తర్వాతనే దుమ్ము ధూళి మళ్ళీ మట్టి వచ్చింది. ఫస్ట్ టైం అయితే 720 కాడే వచ్చింది నీళ్ళు, ఇప్పుడు మళ్ళీ 750 కూడా వస్తున్నాయి. మరి ఈ ఎండాకాలం చాలా మందికి ఎండిపోయినాయా? చాలా వరకు. ఇది సివియర్ ఎండనా లేకపోతే అంత 2 నెలల కింద వచ్చింది ఎండాకాలం? అది ఈ ఎండాకాలం మామూలుగా లేదు అసలు. హౌసింగ్ బోట్లో 1400-1500 కిందనే వాటర్ లేవు, వాటర్ ఏమో లేవు. ఏదైనా కారణాల తర్వాత తగలే వాటర్ అంటే నాకు ఇది ఒక్క జల. ఈ కాలనీలో ఈ పోయినా ఇది పోలే, అందరి పోయినాయి బోర్లు. పక్క వాళ్ళ పని చిన్నగా వస్తుంది, అందుకుంటుంది. నాకు ఏం బాగా ఉందంటే నువ్వు ఉన్నదానికి ఎడగొట్టుకున్నాను భయం అవుతుండే. మళ్ళీ కొత్తగా ఓపెన్ అయి ఉంటాయి ఛానళ్ళు, పడ్డట్టు వెళ్ళిపోతాయి కదా. పాకెట్లు వచ్చినాయి అనేసరికి ఈ మాత్రం అయితే రాత్రి ఊరుతాయి కదా. వస్తాయి, ఏం లేదు, సంపలో వేసుకోవాలి, ఇంకొక ముందు పెట్టుకోవాలా. ఇంకొక మన వాటర్ బయటికి పోవద్దు, వాషేలా అవి చేసినా కిందకి వచ్చేట చూసుకోవాలి, ఇంకొక ముందుకు వచ్చేట చూసుకోవాలి. ఊరికే అంటారా మన ఇంకొక ఇక్కడే ఉంది ఊరికే సార్ ఎంతో అంత అయిపోతుంది. ఏమైందంటే ఇవన్నీ ఖాళీ ఉన్నాయి, అంటే స్లోప్ ఉంది గుట్ట మీద నాకు టెక్నికల్. మీరు పోయింది అది హైయెస్ట్ క్వాలిటీ. నీళ్ళు ఉన్నట్టేనంటే వాటర్లో వెళ్ళిపోతుంది, తెలియదు ఎక్కడ తగిలినా కూడా నీళ్ళు. మరి 710 మనం తీసినప్పుడు చూద్దాం, మనకు తెలుస్తుంది దీంట్లో రీడింగ్ తెలియదు ఇప్పుడు. రీడింగ్ మనకు దీంట్లో తెలుస్తుంది సార్, రీడింగ్ దీంట్లో వస్తుంది కదా. ఇట్లా మీటర్ 2 మీటర్ రీడింగ్ ఉంది అనమాట. 342 1100 చిల్లర పోయింది. అయితే ఇంకా కింద నీళ్ళు ఉంటే సార్ మీకు ఇంకా పైకి వచ్చేది, కింద నీళ్ళు లేవు, అందుకే ఇది మీకు. అవును, మరి ఇప్పుడు ఇట్లా నిండి కూడా 715 పైకి రావాలి కదా, రావట్లేదంటే రావు సార్. అంటే మనకు లేయర్ అయితే ఎక్కడైతే పట్టదో అక్కడే కొట్టుకుంటుంటాయి అనమాట, అక్కడికే కొట్టుకుంటుంది. కొన్ని మన ఊళ్ళలో బోర్లు ఏంటంటే ఆటోమేటిక్గా ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల పైకి వస్తాయి. మనకు 10 ఫీట్ 10 నుంచి ఉండి మనం చూడిస్తే కనపడతాయి, కానీ మనకి సిటీలో ఏడ కనపడదు సార్. ఒకప్పుడు మరి
600 ఇప్పుడు మనం 670 పెట్టిన కాడ కూడా నీళ్ళు వచ్చినాయి. పాతది. అంటే 720 కాడ కూడా నీళ్ళు వచ్చినాయి ఒకప్పుడు. అంటే అంతటా ప్రెజర్ ఉంటుంది కొద్దిగా, అదే నీళ్ళు నుండి ప్రెజర్ ఉంటుంది ఉంటుంది కాబట్టి వచ్చినాయి. వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు లేవు అంతటా కాబట్టి ప్రెజర్ లేదు. అవును. లేరనే మనకు అక్కడక్కడే వచ్చిపోతూ ఉంటాయి అవి. ఒకవేళ మన దురదృష్టం మంచిగా ఉంటే అవి పోసే వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, వేరే వాళ్ళు పడితే మన పోసే వాటర్ అన్నీ వెళ్ళిపోతుంది. మనకి 715 కాడ ఉందంటే ఇంకెవరికి తలగలేదు. మళ్ళీ అలా బోర్ నిండి మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ కావాలి, అంతే కదా. అంతే, ఇంకే మనం వాడుకుంటే అయిపోతుంది. మనకి 715 కాడ పడ్డాయి, 720 నుంచి వాటర్ పడ్డాయి అనుకోండి, మనకి ఇప్పుడు 1100 అంటే దగ్గర 600 700 మనకు వాటర్ 650 చిల్లర ఉన్న వాటర్ ఉన్నట్టే మనకు. మనం అవి వాడట్లేము, మనం అసలు స్టోరేజ్ ఉన్నట్టు మనం అది వాడట్లేం కాబట్టి. 650 వాటర్ అంటే దగ్గర 2 గంటలు వస్తుంది. అది అట్లే కంటిన్యూగా మీకు ఇంచు వాటర్ అన్నారు కదా, అట్లే పడ్డాయి అనుకోండి కంటిన్యూగా వస్తుంది మోటార్. 5 ఇంచులు వాడు వేసేది, వాడు బిల్లు 6 ఇంచులు ఉంటుంది కదా. అవును, బిల్లు 6 ఇంచులతోనే పోలన్నా కానీ 5 ఇంచులు వేసుకున్నా కానీ 5 ఇంటూ సుమారు 600 ఫీట్లు. ఎదుగుతా పుడుతుంది కదండి ఇది. ఇన్నర్కేషన్ కూడా సార్, ఇన్నర్కేషన్ కూడా ఏసింగ్ బలుగుతో చెప్పలేం కానీ ఏసింగ్ బల్ సొల్యూషన్ మళ్ళీ ఏసింగ్ బలుగుతో చేసి ఏం చేస్తాం, మళ్ళీ ఎండాకాలం వరకు ఆగాలి, నీళ్ళు కిందికి వెళ్ళినాక చూడాలి. తర్వాత బిట్ ఉంటుంది మన దగ్గర, 500-600 కేజీల బిట్ ఉంటుంది. బిట్టు స్పీడ్ తోటి పంపించేస్తాం, రూపు ఉంటుంది దానికి, బండి పెట్టేసి స్పీడ్ తోటి పంపిస్తాం, తగిలి కిందికి. అన్నా సైట్లో ఉన్నా చూస్తున్నానా, లాస్ట్ చిన్న బండ కదా అది, బండ ఆఫర్ బండ కదా. ఒకసారి తీసేటప్పుడు నీళ్ళు బయటకు వచ్చినాక క్రాస్
కింద గుర్తే మట్టి లేచిన అనుకోండి మట్టి అన్నమాట. ఓకే అంతే ఊడింది. ఇంకా ఊడుతున్నాడు లేదు గుర్తున్నాను ఇంత మట్టి లేస్తుంది కదా. మీరు అందరూ చూసారా నీళ్ళు వచ్చినాయని చెప్పి మళ్ళీ అక్కడ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. 7:15 దగ్గర. ఓకే. ఇట్లుంటే మనకి ఏ సీజన్ అయినా పోస్తుంది కదా. వస్తుంది సార్. ఈ గంటకు 3000 లీటర్లే పోస్తాను సిక్సెస్కి. అది కూడా వాటర్ లెవెల్ పైకి ఉండే పోస్తుంది, వాటర్ లెవెల్ కిందకుంటే పోయేది కదా. కొద్దిగా తక్కువనే వస్తుంది అంటే అర్థం కాదు వాటర్ లెవెల్. ఇప్పుడు మనకు 710 నుంచి వాటర్ ఉన్నాయి కదా, పోతా ఉంటే డౌన్ అవుతుంటాయి కదా సార్. కంపెనీ లోడ్ పడుతూ ఉంటుంది. పైన ఏంటంటే ఫ్రీగా పంపించేస్తుంటుంది కానీ కిందికి పోతా ఉంటే మోటార్ మీద లోడ్ పడుతుంది. అప్పుడు అంత ఉండదు. ఇప్పుడు ఎంత దింపుకుంటే బెస్ట్ అంటారు? 13 అంటే 30 ఫీట్లు గ్యాప్ పెట్టి వేసుకోండి. ఇంకా ఇన్నర్ కేసింగ్ ఉంది కదా, 30 ఫీట్లు గ్యాప్ పెట్టేసుకొని మామూలుగా 30 నుంచి 50 గ్యాప్ పెడతాం సార్. 30 నుంచి 50. ఇప్పుడు మనకి ఇన్నర్ కేసింగ్ ఉన్న పూడినప్పుడు ఏమవుతుందా, వచ్చిన మట్టి అంతా పూడడం అంటే పిల్లలు రాలి పడుతుందా? ఎట్లా రాలి పడదు. ఇన్నర్ కేసింగ్ ఏంటంటే ఇప్పుడు మన గ్యాబులు ఉన్నాయి, మనం కటింగ్ వేసినాం కదా, దాని నుంచి మట్టి కారుతూ ఉంటుంది. అట్లా ఇన్నర్ కేసింగ్ పూడిపోతుంటాయి. రెండు ఏంటంటే కింద రాళ్ళు కూడా పెరుగుతుంటాయి అనమాట. మనం సన్న జడం అవుతుంది. అవును, ఇలా 20 ఫీట్లు జమ అయింది. పెరుగుతుంటుంది అది 5 ఏళ్ళ కింద 20-30 ఫీట్లు జమ అయినాయి. అట్లాంటప్పుడు ఏంటంటే కంపల్సరీ కొలాప్స్ అయితే ఉంటుంది బోరు. నేను ఇప్పుడు కేసింగ్ చేసినాం కాబట్టి